హాయ్ ఫ్రెండ్స్, మన కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మనం చెప్పుకోబోయేది అగ్రికల్చర్ యొక్క అడ్మిషన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి. అది మనకి ఆచార్య ఎన్జిఓ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ అయితే ఓపెన్ అయింది. దీనికి అడ్మిషన్గా అప్లై చేసుకోవడానికి అయితే మనకి చాలా తక్కువ టైం ఇచ్చారు. చాలామందికి విషయాన్ని అయితే చాలా త్వరగా ఇన్ఫర్మ్ అయితే చేయండి. ఇది 1 డేలో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోమని అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అడ్మిషన్ మనం పొందగలగలము, ఏ విధంగా ఫీజు పే చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫుల్ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 21, 22 ఓన్లీ 1 డే ఇచ్చారు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అనేవి 25 నుంచి 27 వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఆ 3 డేస్లో మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత మనకు వచ్చిన ర్యాంక్ బట్టి మనకి అడ్మిషన్ సీట్ అనేది ఏ కాలేజీలో వస్తుంది అనేది మనకి సీట్ అలాట్మెంట్ కూడా చూపిస్తారు. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్, ఎన్సీసీ పర్సన్స్ ఎవరున్నా సరే, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉన్నా సరే అప్లై చేసుకున్న తర్వాత నేరుగా బోర్డుకి అయితే వెళ్ళి మనం అయితే వెరిఫై చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, సైనిక్ వెల్ఫేర్ అథెంటికేషన్ ఒకటి ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ బోర్డు అయితే ఉంది కదా, ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, రంగ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి మనకి అక్కడ ఒక బ్లాక్ వేరేగా ఉంటుంది. ఆ బ్లాక్ దగ్గరికి వెళ్ళి మనం ఈ స్పోర్ట్స్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళైతే నేరుగా వెరిఫికేషన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంక్కి వచ్చిన సీట్లు కూడా కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. ఓసీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వాళ్ళకి ఇచ్చారు సీటు, అదేవిధంగా బీసీఏ వాళ్ళకి ఎంత ర్యాంక్ ఇచ్చారు, బీసీబీ వాళ్ళకి ఎంత ర్యాంక్ ఇచ్చారు అని ఉంది. ఇక్కడ జనరల్ అయితే ఓసీ వాళ్ళకి 4288 ర్యాంకు, నాన్ ఫార్మర్ వచ్చింది. ఫార్మర్ అయితే 6406 ర్యాంకుల వరకు ఇచ్చారు. అదేవిధంగా ఓసీ వాళ్ళకి అది ఇచ్చినట్లు, అది బీసీడీకి, బీసీఏకి, బీసీసీకి ఇక్కడ లిస్ట్ అయితే నేను క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. అది కూడా ఏయూ రీజన్ వాళ్ళకి, అదేవిధంగా అన్రిజర్వ్ వారికి, ఎస్వియు రీజన్ వారికి, వీళ్ళకి మూడు వేరు కేటగిరీలు అయితే నిర్ణయించడం జరిగింది. అందులో మళ్ళీ మెయిల్ ఆర్ ఫీమేల్ వీళ్ళకి కూడా మళ్ళీ వేరు కేటగిరీలు కూడా తీయడం జరిగింది. ముందుగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈరోజే లాస్ట్ రోజు కాబట్టి 22/9/2024 అప్లై చేసుకోండి.